వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు విజయ్ కుమార్ హాల్ థియేటర్ ఆపోజిట్ టీవీ రోడ్డు నందు అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చేతుల మీదుగా ప్రారంభ మహోత్సవం అట్టహాసంగా జరిగినది. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ధ్యేయంగా అలనాడు దివంగత నేత సీఎం నందమూరి తారక రామారావు రెండు రాష్ట్రాల పేద ప్రజలకు పరిపాలన అందించాలనే ధ్యేయం కలిగిన నాయకుడు, రాజకీయ ధురంధరుడు, అన్నా అంటే పలికే నాయకుడు, పట్టెడన్నం పెట్టగలిగిన ఏకైక నాయకుడిగా పేరుగాంచిన మన అన్న పేరు పెట్టిన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు నేడు అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరిగినది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేద ప్రజల అన్నా క్యాంటీన్లలో భోజనాలు చేస్తున్న వారిని నాణ్యత ఇవ్వడం లేదా, రుచికరంగా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వారు కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, మాజీ మండల అధ్యక్షులు నంద్యాల రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డి, పురపాలక కమిషనర్ రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, భాజపా పార్టీ, బీజేపీ పార్టీ, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు వంగదార నరేంద్రరావు, ఉపాధ్యక్షుడు శివనాగిరెడ్డి, నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
అన్నము. రామోనన్న నా దగ్గర ఉన్నాడు. అయ్యా నేను రామోనన్న ఇక్కడ ఉన్నాను. చదువుకోనన్నా మొదటి విడత అన్న క్యాంటీన్లు మొదలైనవి. రెండో విడత క్యాంటీన్లు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. మన ప్రభుత్వంలో కూడా అన్న క్యాంటీన్ మొదలుపెట్టడం జరిగింది. పేదవాని ఆకలి తీర్చడానికి కోసము అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను 5 సంవత్సరాల కాలం నడిపిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను మూసివేయడం. 5 రూపాయలకి పేదవానికి అన్నం పెట్టడం అనేది ఇప్పుడు గొప్ప ఆశయం. దానిని జగన్మోహన్ రెడ్డి గారు నిలిపివేసి పేదల యొక్క కడుపు జరిగింది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత 100 రోజుల సందర్భంగా ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది అన్న క్యాంటీన్లు మొదలు పెట్టామని. ఈరోజు కూడా మళ్ళీ ఒక 6 రోజులు ప్రభుత్వం యొక్క మంచితనాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు ఇప్పటికే నెరవేర్చింది, ఇంకా నెరవేర్చింది అని అతి తక్కువ సమయంలో ఒక 6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో వాగ్దానాలను నెరవేర్చడానికి కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతిలో మన అన్న క్యాంటీన్ ఓపెనింగ్ చేస్తాము. దాదాపు సుమారు 600 మంది భోజనం 5 రూపాయలతోనే భోజనం చేసే ఒక మంచి అవకాశం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కల్పించడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.